నమస్కారం ప్రజలారా, నేను మీ తల్వార్ తాతను గుర్తున్నా కదా. ఇక ముచ్చట ఏందంటే యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండల కేంద్రానికి వచ్చిన. ఇలా ముచ్చట ఏందంటే మరి చౌటుప్పల్ మండలంలో మంచి కాలేజ్ ఉందట. నన్ను చూస్తారేంది మీరు, ఇటు చూడరు ఒకసారి పైకాయి చూసిరా. ఇది కథ ఏంటంటే ప్రభుత్వ జూనియర్ కళాశాల చౌటుప్పల్లో. మరి చౌటుప్పల్లో ఇంత మంచి కాలేజీ ఉంది. మరి ఈ కాలేజీ తెలుసా తెలియకనా మరి అర్థమైతలేదు నాకైతే. ఏంటంటే ఇంత మంచి కాలేజీ ఉంది కానీ ఇంట్లో కొద్దిగా పిల్లలు తక్కువ ఉన్నారు. ఆ తక్కువ కూడా ఈ సార్లంతా గ్రామం తిరిగితే అవి గన్ని అడ్మిషన్లు వచ్చినాయట. మరి మనం చౌటుప్పల మండల కేంద్రంలో ఎంతోమంది తెలిసిన వాళ్ళం వివిధ గ్రామాలలో ఉంటాం జరా. మరి వాళ్ళు కూడా కొద్దిగా ఇంత మంచి కాలేజీ ఉందంటే ఇంట్లో కూడా జాయిన్ చేయాలి కానీ మన పిల్లల్ని గవర్నమెంట్ చదివించాలి కదా ఇంట్లో కాలేజీలో. మరి అదే ఒకసారి సార్లను అడిగి తెలుసుకుందాం. వారు నిన్నమన్నా గ్రామాల తిరిగి మరి జాయిన్ చేసుకోవడానికి అడిగినప్పుడు ఏమన్నా అన్నారా? తల్లిదండ్రులు ఉంటారుగా అక్కడక్కడ. మరి ఏం సంగతి సార్లను అడిగి తెలుసుకుందాం. మీరు చూస్తూనే ఉండాలి జరా. నమస్కారం సార్. ఏంది సార్ ఇప్పుడు మీ కాలేజీలో ఎంతమంది, అంటే ఇప్పటి వరకు ఎంతమంది అయ్యారు, ఏంది పిల్లలు ఇంకేమైనా మరి జాయిన్ అవుతామంటే ఇంకా ఉన్నాయా అడ్మిషన్లు అంటారుగా? మా పిల్లలు ఎవరైనా ఉంటారు కొత్తగా వస్తారు, మరి వాళ్ళకు ఉన్నాయా సీట్లు ఉన్నాయా లేవా అంటారుగా, అట్లాంటివి ఏమైనా ఉన్నాయా? వచ్చే వాళ్ళని ఏమైనా తీసుకుంటారా లేదా? మా కళాశాలలో జనరల్ కోర్సులలో 3 గ్రూపులు ఉన్నాయి. ఎంపీసీ, బైపీసీ, సిఈసి. వొకేషనల్ విద్యలో 3 గ్రూపులు ఉన్నాయి. కంప్యూటర్ సైన్స్, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, మల్టీపర్పస్ హెల్త్ వర్కర్స్ ఫీమేల్ అని ఈ 3 గ్రూపులు ఉన్నాయి. ఈ గ్రూప్లలో మాకు ఇప్పటి వరకు 167 అడ్మిషన్లు అయినాయి. ఇంకా అడ్మిషన్లు చాలా కావాలి, అవసరం ఉంది. మా ఈ అడ్మిషన్లను కూడా మా స్టాఫ్ మెంబర్స్ ప్రతి ఊరు తిరిగి విద్యార్థుల దగ్గరికి వెళ్ళి కళాశాల గురించి చెప్పి వాళ్ళని తీసుకొని జాయిన్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు ఉన్నంత స్ట్రెంత్ ఇప్పటికీ 167 మంది విద్యార్థులు జాయిన్ అయ్యారు. ఇంకా జాయిన్ అవ్వచ్చు. ఈ నెల అంతా కూడా అడ్మిషన్లు జరుగుతూనే ఉంటాయి. మన బోర్డు ఇచ్చిన షెడ్యూల్ ప్రకారమే జూలై 31 వరకు అడ్మిషన్లు తీసుకోవచ్చు. అడ్మిషన్లు మాకు ఇంకా వస్తూనే ఉన్నాయి రోజు కొన్ని. ఈ నెలంతా అడ్మిషన్లు జరుగుతూనే ఉంటాయి. చూస్తున్నారు కదా, మరి ఇది చౌటుప్పల్లోనే ఉన్నది ప్రభుత్వ జూనియర్ కళాశాల. మరి అడ్మిషన్లు నిన్న మన ఇక్కడ చూపియండి. ఈ టీచర్లు వీళ్ళందరూ కలిసి ప్రతి గ్రామాన వెళ్ళి తల్లిదండ్రులతో మాట్లాడి మా దగ్గర విద్య మంచిగానే ఉంటుందని చెప్పి భరోసా ఇచ్చి తల్లిదండ్రులకు మంచి చదువు ఉంటుందని చెప్పి 167 మంది పిల్లల్ని ఇందులో ఉన్నారట. ఇంకా కూడా ఉన్నాయట. ఇప్పుడు ఇంకొక నెల దాకా ఉన్నట్టుంది అడ్మిషన్లు. మరి అప్పటిదాకా మన ఈ చుట్టుముట్టు ఈ చౌటుప్పల మండలమే కాదు, ఎక్కడి వాళ్ళు అయినా రావచ్చు కదా సార్. ఎక్కడి వాళ్ళైనా రావచ్చు అట. చౌటుప్పల్ మండలమే కాదు, మునుగోడు నియోజకవర్గంలో ఏ మండలం అయినా కావచ్చు, పక్క మండలం కూడా కావచ్చు. చదువుకునే వాళ్ళు ప్రతి ఒక్కరూ ఈ ప్రభుత్వ జూనియర్ కళాశాలకు రావచ్చు. ఎందుకంటే ఈ భవనం చూడాలి మీరు ముందుగానే, ఎంత బాగున్నది. ఫర్నిచర్ కూడా లోపల కూడా ప్రతిదీ కూర్చుంటుంది కావచ్చు, ఇంత మంచి అద్భుతంగా ఉన్నది. మరి ఈ కాలేజీ కనిపిస్తలేదా? ఒకవేళ నేను ఇంకొక మాట కూడా అడుగుతున్నా. ఇప్పుడు అప్పుడప్పుడు నా మనవాళ్ళు స్టూడెంట్ సంఘాలు ఉంటాయి, ఎస్ఎఫ్ఐఓ, ఏవిపినో, ఏఎస్ఎఫ్, ఇటువంటి సంఘాల పిల్లలు, చదువుకునే పిల్లలు అప్పుడప్పుడు స్టూడెంట్ కోసమే ఏమేం కావాలనేది ధర్నాల రూపంలో ఉంటాయి. నేనేమంటా డిగ్రీ కళాశాల కావాలని ఎన్నోసార్లు పోరాటం చేస్తారు చాలా వరకు. ఇప్పుడు నేనేమంటున్నా అంటే మిమ్మల్ని అందరినీ, ఎందుకంటే చదువుకున్న స్టూడెంట్ సంఘాలు కాబట్టి, మరి ఈ కాలేజీని కూడా డెవలప్ చేయడానికి కొత్తగా అడ్మిషన్లను అక్కడక్కడ ఉన్న వాళ్ళని కూడా చేర్పిస్తే బాగుంటుంది. కానీ మిమ్మల్ని మీ తాతను రిక్వెస్ట్గా అడుగుతున్నాం. మిమ్మల్ని వింటున్నా మనవాళ్ళు మీరందరూ కూడా ఈ కాలేజీని, ఎందుకంటే చౌటుప్పల్ మండలంలో ఈ ప్రభుత్వ జూనియర్ కళాశాలని మనం డెవలప్ చేసుకోవాలి. మన పిల్లలను కూడా మంచిగా చదివించుకోవాలి. ఇందులో ప్రైవేట్ అంటే ప్రైవేట్ కళాశాలల్లో లక్షల ఫీజులు కట్టి చదివించలేని కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. అందుకనే మన పిల్లల చదువు ఇందులో చదివించాలని కోరుతున్నా నేను. ఇందులో కూడా ఇంకా అడ్మిషన్లు ఉన్నాయంట, రావచ్చు, ఎవరైనా రావచ్చు. చౌటుప్పల్ మండలం ఇక్కడ ఎక్కడ అంటే ఇది ఇక్కడ నాగలకుంట ఉంటుంది కదా, మనం చౌటుప్పల్ తంగడిపల్లి రోడ్డుకి ఇక్కడికి వెళ్ళి రావచ్చు. మీరు చౌటుప్పల్ అంటే తెలియని వాళ్ళు ఉన్నారు కానీ అడ్రస్ చెప్తున్నట్లా. ఇక్కడ మేడం ఉంది, మరి మేడం కూడా అడిగి తెలుసుకుందాం. మేడం, ఇక్కడ ఇంకా ఇప్పుడు కొంతమంది అడ్మిషన్లు ఉన్నాయన్నారు కదా, ఏ గ్రూప్ అని ఉంటాయి కదా మేడం, అట్లాంటి వాళ్ళు ఇంకేమన్నా
మా దగ్గర ఎంపీసీ బైపీసీ సిఈసి గ్రూప్ జనరల్ కోర్సెస్, నేను సైన్స్ గ్రూప్ చెప్తాను, కెమిస్ట్రీ సబ్జెక్ట్. మా దగ్గర ఎంపీసీ గ్రూప్ కి 35 to 40 మెంబర్స్ అయ్యారు అడ్మిషన్. బైపీసీకి మాత్రం ఒక 12 to 13 మెంబర్సే అయ్యారు. ఇంకా కావాలి. బైపీసీ కోర్స్ లోనే కొంచెం తక్కువ మంది ఉన్నారు. సిఈసి వాటన్నిటికి 45+ అయ్యారు. అయితే మా దగ్గర గవర్నమెంట్ కాలేజే అని కానీ మా దగ్గర కోర్సెస్తో పాటు ఫ్యాకల్టీ కూడా అందరం వెల్ క్వాలిఫైడ్ ఫ్యాకల్టీ ఉన్నాము. ప్లస్ ఈ ఇయర్ కాలేజ్కి డిజిటల్ బోర్డ్స్ వచ్చినాయి, అంటే టీవీలు. దానిలో మేము వీడియో క్లాసెస్ చూపించచ్చు, మేము చెప్పినవి. ఇంకా దానికి డిజిటల్ బోర్డ్ అంటే వైట్ బోర్డ్ కూడా వస్తుంది. పిల్లలకి చాలా అడ్వాన్స్ టెక్నిక్స్. లాస్ట్ ఇయర్ మేము సైన్స్ పిల్లల కోసం ఫిజిక్స్ వాళ్ళ క్లాస్, అంటే ఎంసెట్ ఎవరైతే బయట కాలేజ్లో అన్ని లక్షలు పోసి చదవలేరో వాళ్ళకి గవర్నమెంట్ కాలేజ్లో ఎంసెట్ కోచింగ్ కూడా ఇప్పిస్తున్నాం. అంటే మేము ఒక క్లాస్ ఎంసెట్ కి ఇస్తాం, ఫిజిక్స్ వాళ్ళ క్లాస్ అని. అంటే పిల్లలు దానిలో ట్రైన్ అయ్యి ఎంసెట్ ర్యాంక్స్, ఇంకా గవర్నమెంట్ కాలేజ్ లో చదివిన పిల్లలకి ఎవరికైతే ఎంసెట్ లో క్వాలిఫై అవుతారో వాళ్ళకి ఏ ఇంజనీరింగ్ కాలేజ్ లో సీట్ వచ్చినా కూడా వాళ్ళకి 10,000 ఫీజు ఉంటుంది. మామూలుగా ఇంజనీరింగ్ అన్ని కాలేజెస్ లో ₹1,00,000 ఫీ ఉంటది ఏ ర్యాంక్ వచ్చినా కూడా. కానీ గవర్నమెంట్ కాలేజ్ లో చదివిన వాళ్ళకి మాత్రం 10,000 ఫీజుతోనే వాళ్ళు జాయిన్ అవ్వచ్చు. అంటే కౌన్సిలింగ్ కి వెళ్ళాలి, ర్యాంక్ వచ్చి ఏ కాలేజ్ లో వచ్చినా కూడా 10,000 ఫీజు కట్టాలి. అంటే ఇవన్నీ మేము అడ్వర్టైజ్మెంట్ ఇంటింటికి వెళ్ళి చేసుకున్నా కూడా పిల్లలు ఇంకా ప్రైవేట్ కాలేజే ప్రిఫర్ చేస్తున్నారు. ఇవి కాకుండా మా దగ్గర ల్యాబ్ ఫెసిలిటీస్ కూడా మంచిగా ఉన్నాయి. మేము రెగ్యులర్ గా ల్యాబ్స్ చేయిస్తాము ఫిజిక్స్ కెమిస్ట్రీకి. ఇంకా మా దగ్గర ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే క్లాస్ రూమ్స్ కూడా అన్ని పెద్దగా ఉన్నాయి, బెంచెస్ అన్ని. ఇంకా బుక్స్ కూడా ఫ్రీ బుక్స్, టెక్స్ట్ బుక్స్ అన్ని ఫ్రీగా ఇస్తాం గవర్నమెంట్ కాలేజ్ లో. స్కాలర్షిప్స్ రెగ్యులర్ గా వచ్చే స్కాలర్షిప్స్. అవి కాకుండా మల్బార్ గోల్డ్ వాళ్ళు కూడా వచ్చి అడుగుతారు ఎవరైనా, అంటే పిల్లలు బాగా చదివే పిల్లలు, పేరెంట్స్ లేని పిల్లలకి మల్బార్ గోల్డ్ స్కాలర్షిప్ అంటే వాళ్ళు కూడా మనీ ఇస్తారు, 5,000 10,000. ఇంకా ఈసారి టాపర్స్ వచ్చిన పిల్లలకి ప్రతి గవర్నమెంట్ కాలేజ్ నుంచి టాపర్స్ వచ్చిన 3 కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సార్ ఒక్కొక్కరికి 25,000, ఫస్ట్ వచ్చిన వాళ్ళకి, సెకండ్ వచ్చిన వాళ్ళకి 15,000, థర్డ్ వచ్చిన వాళ్ళకి 10,000 అట్లా గ్రూప్ వైజ్ ఇచ్చారు ఈసారి. సో ఇలాంటి ప్రోత్సాహాలన్నీ ఉన్నాయి. పిల్లలు మాలాంటి కాలేజ్ ప్రిఫర్ చేయాలని మేము కోరుకుంటున్నాం. తప్పకుండా సుశీర్గా మేడం ఎన్ని చెప్పిందో ఇవన్నీ వినాలయ్యా, ఊకనే కాదు. మరి మన వంతు బాధ్యత కూడా మన పిల్లలు ఇట్లా మన ఇంటి పక్కన ఇంకా ఎక్కడన్నా కొంతమంది పక్కనోళ్ళు ప్రైవేట్లో చదివించారని నేను కూడా ప్రైవేట్లోనే చదివిస్తానే కొద్దిగా ఇజ్జత్కు పాటలు పడి అప్పు చేసి చదివిద్దాం అనుకుంటారు. కానీ ఇక్కడ అన్ని ఉన్నాయంట. మేడం చెప్పింది ఇప్పటిదాకా స్టడీ బాగున్నది, బిల్డింగ్ బాగున్నది, ఇందులో మెటీరియల్ అన్నీ ఉన్నాయి, మీరు రావచ్చు. ఇంకా కూడా ఈ నెల మొత్తం ఉందట, సార్ కూడా చెప్పిండు, మేడం చెప్తున్నది. కాబట్టి మీరు పంపిస్తారని మన కాలేజీకి అని నేను తెలియజేస్తున్నాను. నేను ఆర్ట్స్ గ్రూప్ కి చెప్తాను, ఎకనామిక్స్ చెప్తాను. మా దగ్గర ఆర్ట్స్ పిల్లలు చాలానే జాయిన్ అయ్యారు, 45-50 వరకు ఉన్నారు. సెకండ్ ఇయర్ 30 మెంబర్స్ ఉన్నారు. రెగ్యులర్ గా వస్తారు పిల్లలు, కాకపోతే ఇంకా కొంచెం ఎక్కువ అవేర్నెస్ ఉండి ఇంకా ఒక బైపీసీ లోనే తక్కువ ఉన్నారు మా దగ్గర. ఇంకా అందరు తెలుసుకొని రావాలని అనుకుంటున్నాను. మరి కాలేజీలో లోపల మరి పిల్లలు అయితే ఉన్నారు, వాళ్ళని కూడా అడుగుదాం. చదువుకునే వాళ్ళు అంతా ఇంట్లో మరి ఇంతకు ముందే నెల రోజుల నుంచి జాయిన్ అయిన వాళ్ళు ఉంటారు కానీ వాళ్ళందరూ మరి ఇంట్లో ఎట్టెట్టుంది, మరి రోజు వస్తురు పోతురు కదా, మరి చదువు మంచిగా ఉందా లేదా అడిగి తెలుసుకుందాం. జరా మీరు చూస్తూనే ఉండండి. ఓకే, ఇప్పుడు మీది ఏ గ్రూప్ అన్నాడ్రా? నాకేమో అనరాదా, మీరేమో చదువుకుంటే నేనేమో ఏందంటే నేను తెలుస్తలేదా? మల్టీపర్పస్ హెల్త్ వర్కర్. మరి ఏంది ఇప్పుడు దీనికి తగ్గ చదువు ఉంటుంది కదా ఇంట్లో, మరి చెప్తురా మంచిగా చెప్తురా? టీచర్స్ అయితే చాలా బాగా టీచ్ చేస్తారు. ప్రైవేట్ కాలేజ్ కంపేర్ చేసి ఈక్వల్ గా స్టడీస్ ప్రొవైడ్ చేస్తారు. అన్ని ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి, డిజిటల్ క్లాసెస్ కూడా అవుతున్నాయి. నాకు ఇప్పుడు ఫస్ట్ ఇయర్ లో 400కి 490 మార్క్స్ స్కోర్ చేసా విత్ ద హెల్ప్ ఆఫ్ టీచర్స్. 500కి 490 స్కోర్ చేసా విత్ హెల్ప్ ఆఫ్ టీచర్స్. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్తారు. చాలా బాగుంది కాలేజ్. అంటే మరి ఇప్పటి వరకు మీరు వచ్చారు కాబట్టి మంచిగా ఉంది, మంచిగానే చెప్తున్నారు. మరి మిగతా వాళ్ళు ఇప్పుడు కొంతమంది తెలియకను ఇంటి దగ్గరనే ఉండొచ్చు. మరి ఇక్కడ కాలేజ్ ఉందా, వీళ్ళు జాయిన్ అయ్యారా, మంచిగా ఉందా లేదా తెలియదు కావాలి. మరి ఇప్పుడు మీరు ఏం చెప్తారు? మంచిగా ఉందని అలా చెప్తారా వాళ్ళు కూడా రావడానికి? చాలా బాగుంది కాలేజ్. ఇంకా రమ్మంటారా ఇప్పుడు కొత్తగా వచ్చే వాళ్ళని? న్యూ అడ్మిషన్స్ తెలియని వాళ్ళు కూడా వచ్చి జాయిన్ అయ్యి చూడండి. అంతే,
మంచిగా అవుతుందిగా. మళ్ళీ నిన్ను చూసి వాళ్ళు వస్తారు ఇప్పుడు వాళ్ళందరూ. మళ్ళీ అందరూ వచ్చి ఇల్లు చేయనాక ఇంట్లో మంచిగానే లేదు ఏమో ఉత్తగానే చెప్పింది నిన్నే తిడతారు. నిన్ను తిడతారు, నన్ను కూడా సగం తిడతారు. ఓకేనా? బరాబర్ మంచిగా ఉంటేనే మంచిగా ఉంది అనాలి. మంచిగా లేకపోతే నేను టీచర్లను అడుగుతా, సార్ మంచిగా లేదంట వాళ్ళు మంచిగా వచ్చేది చెప్పాను అంటాం. వాళ్ళు కూడా ట్రై చేస్తారు, అడగడం తప్ప అట్లా. అందుకనే మంచిగా ఉంటే మంచిగా ఉందని చెప్పాలి. ఇప్పటి వరకు అయితే బాగుందిగా, బాగుంది. ఓకేనా? ఇప్పుడు మీరు అందరు ఒకటే గ్రూపు అందరూ. మరి మీరు డాక్టర్ల కంటే ముందు నర్సింగా ఇప్పుడు మరి అందరు అవుతారా మంచిగా? మరి ఎందుకంటే నేను ఇప్పటికే తాతను, మళ్ళీ అప్పటికి జర నాకు అప్పుడు ఇప్పుడు ఆరోగ్యం బాగాలేకపోతే మళ్ళీ మీ ఇంతమందిలో ఓల్కో ఒకళ్ళ దగ్గరకు వస్తా నేను. ఏమంటున్నా? మంచి జాబ్ కొట్టాలి మరి. ఓకేనా? ఓకే మేడం. అరే ఈ టీవీ అంటే ఇది ఏందన్నట్టు ఇది డిజిటల్ క్లాసెస్ స్టార్ట్ చేసాం మేము. వీళ్ళకి ఇంకా క్లియర్ గా అర్థం కావడానికి, అంటే బోర్డ్ మెథడ్ లో ఎంత అర్థం అవుతుందో డిజిటల్ క్లాసెస్ ద్వారా ఇంకా ఎక్కువగా అర్థం అవుతుంది పిల్లలకి. క్లియర్ గా వినడమే కాకుండా చూస్తూ వాళ్ళు చదువుకుంటారు. ఇప్పుడు ఇది ఎక్కడ అంటే మీరే ఎట్లా అన్నట్టు మేడం ఇది ప్రొవైడ్ చేసింది మనకి ప్రతి గవర్నమెంట్ స్కూల్లో, ప్రతి గవర్నమెంట్ కాలేజ్ లో మనకి ఈ డిజిటల్ క్లాసెస్ అనేవి స్టార్ట్ చేసినాము. విత్ ఇంటర్నెట్, మనకి బ్రౌజింగ్ అది ఏమి ఉండదు, ఫ్రీగా వచ్చేస్తుంది. పిల్లలకి ఎంతసేపు అంటే అంతసేపు మంచిగా క్లాసెస్ మనం చూపించచ్చు, వాళ్ళకి క్లియర్ గా అర్థం అవుతుంది. మన కాన్సెప్ట్ పిల్లలకు అర్థం కావటం ఇలా చూపిస్తారు. మేము క్లాస్ చెప్పిన తర్వాత అది ఇందులో చూపిస్తాము. మేము చెప్పింది ఇది వాళ్ళకి కలిసిపోయి మంచిగా అర్థం అవుతుంది. ఇప్పుడు అన్ని రూమ్లలో ఉంటాయా చదువుకు అందరికి ఉంటాయా? క్లాస్ లో ఉంది, ప్రతి క్లాస్ లో ఉంది. ఇది మంచిగా ఉంది. నేను ఎందుకో ఇక ఖాళీగా ఉన్నప్పుడు టీవీ గిట్ట చూసుకుంటారేమని అనుకుంటా. బాగానే పెద్ద టీవీ పెట్టిరా అనుకుంటా, కానీ ఇది చదువు కోసం. ఇది ఓకే మేడం. ఇది మళ్ళీ మేమే ఆపరేట్ చేస్తాం, పిల్లలకి దీని యాక్సెస్ ఇయ్యము. అంతే, మిస్యూజ్ చేస్తారు కదా పిల్లలు, యాక్సెస్ ఇయ్యము, మేమే ఆపరేట్ చేస్తాం దీన్ని. ఇక చూస్తురా డిజిటల్ టీవీగా మేడం. ఏమో నాకేమో అనరాదా పాడాయి. డిజిటల్ టీవీలో చెప్తారట, మళ్ళీ వీళ్ళు చెప్పేదే కాకుండా మళ్ళీ అందులో చూపిస్తారట. ఇక మరి ఇంత మంచి చదువు ఇక్కడ ఉంది చౌటుప్పల్లో ప్రభుత్వ జూనియర్ కళాశాల. వింటున్నావా? పిల్లలను కూడా అడిగి తెలుసుకున్నా, ఇక్కడ టీచర్ను కూడా అడిగితే మరి చెప్తున్నది ఇగో ఇట్లా ఉంటుంది సార్ మా దగ్గర స్టడీ అని చెప్తున్నది. ఓకేనా? మరి కొత్తగా ఇంకా ఎవరన్నా అడ్మిషన్ ఉన్నాయట వచ్చి జాయిన్ అయ్యే వాళ్ళు జాయిన్ కావాలని నేను కూడా చెప్తున్నా మీ తర్వాత అతను. ఓకేనా? ఇంకా వేరే ఇలా ఒక సబ్జెక్టు ఇంకో ఉంటారు కదా, ఇంకో రూమ్లోకి కూడా పోయి అడుగుదాం జర్రా. అందరు నిమ్మలంగానే కూర్చురుగా? మీకు కూడా క్లాసెస్ స్టార్ట్ అయినాయా? మరి మనం ఇంకో క్లాస్ రూమ్ కూడా వచ్చినాము. ఇది మీది ఏం సబ్జెక్ట్ రా? ఎంపీసీ బైపీసీ. ఇందాక పోయింది నర్సింగా ఏమో అన్నారు వాళ్ళు. మరి ఇక్కడ ఎట్లరా, మంచిగా చెప్తున్నారా? నిజం చెప్పాలా, మళ్ళీ టీచరు అని అబద్ధం చెప్పారు. మంచిగా చెప్తుర్రు. ఎన్ని రోజులు అయింది నువ్వు రాబట్టే? నేను ఫస్ట్ ఇయర్ ఇందులోనే చదివిన, ఇప్పుడు నేను సెకండ్ ఇయర్. ఓ అమ్మా, రెండు ఫస్ట్ ఇప్పుడు సెకండ్ రెండు ఇక్కడే. మరి నువ్వు రెండు ఇక్కడనే చదివినావుగా, ఫస్ట్ ఇయర్ ఇక్కడనే చదివినావు, ఇప్పుడు సెకండ్ ఇయర్ ఇక్కడనే. మంచిగా ఉందా నువ్వుగా? నువ్వు ఎంతమందికి చెప్పి ఇందులో చేంజ్ చేపించినావు నీ ఫ్రెండ్స్కి? మా ఊర్లో కాలేజ్ ఉంది, మోస్ట్లీ అందరు అక్కడికి వెళ్తారు. నేను అక్కడ స్టడీ బాగాలేదనే ఇక్కడికి వస్తున్నా. ఏ ఊరు మీది? నారాయణపురం. నారాయణపురం. అమ్మా, నారాయణపురం నుంచి ఇక్కడికి వచ్చినావు. మరి అక్కడ ఉన్న వాళ్ళకి కూడా చెప్తారు, వాళ్ళ ఇష్టం, ఇక వస్తారు లేకపోతే లేదా అనుకున్నావు. అంతే. నేనైతే పోవాలా మంచిగా చదువుకోవాలనుకున్నావు, ఇక్కడికి వచ్చినావు అంతేగా. నువ్వురా? నేను కూడా ఫస్ట్ ఇయర్ ఇల్లనే చదువుతున్నా, సెకండ్ ఇయర్ ఇప్పుడు నేను. ఎక్కడ మీది? ఎక్కడ? మాది కోయిలగూడెం. మంచిగా ఉంటుందారా? మరి మంచిగా ఉంటుంది, బాగా చెప్తారు. అందరు టీచర్స్ మంచిగా ఎక్స్ప్లెయిన్ అయ్యేటట్టుగా చెప్తారు, మంచిగా అర్థమయ్యేటట్టుగా చెప్తారు. అంతేనా? ఇప్పుడు ఇదేంది ఇందాక ఇవి ప్రతి క్లాస్కు ఉంది, ఇది ఇంకా జర పెద్దగా ఉన్నట్టుంది మేడం. అదే అంటే వీళ్ళకు అర్థమయ్యేది మొత్తం ఇందులో చెప్తారు. ఇక ఇది ఏమో ఓన్లీ సార్ పీపీటీ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ తయారు చేసి చూపిస్తారు. ఎక్స్ప్లెయిన్ చేశాక ఒకసారి వాళ్ళకి కలర్స్ అవన్నీ ఎట్లా ఉంటాయో ఇట్లాంటి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఫిజిక్స్ తయారు చేసి. అంటే ఇప్పుడు లెక్కలన్నట ఇదే చెప్తలేరుగా. ఏంది ఇప్పుడు మీరు? ఎంపీసీ ఫస్ట్ ఇయర్. మంచిగా ఉందా? మంచిగా
ఇప్పుడేనా నువ్వు కూడా 2 సంవత్సరాలు ఫస్ట్ ఇయర్ ఇప్పుడే ఇప్పుడే ఫస్ట్ ఎక్కడ ఏ ఊరి మీద ఇదే లోకల్ చోటు లోకల్ చౌటుపల్లి కూడా నువ్వు ఈ ప్రభుత్వ కళాశాలకు వచ్చినావు అంటే మంచిగా ఉందా మరి చదువు మంచి ఉంది కాడికి వచ్చి మీ చౌటుపల్లి మొత్తం పైసలు కట్టి చదువుతారట కానీ పెద్ద పెద్ద కాలేజీలు ఉంటాయట చదువుతారు లేడర్లు కోసం అంతే అటవా ఏలోళ్ళు ఇళ్ళకి వస్తారట ఏలోళ్ళు ఇళ్ళకి వస్తారే కానీ చదువు అయితే ఉందా మంచిగా మంచిగా ఉంది అది కావాలి దానికంటే ఇది బెటర్ దానికంటే ఇదే బెటర్ పైసలు అలా పైసలు తీసుకుంటారు కానీ అలా మంచి వాళ్ళు ఉంటారు టీచర్స్ చాలా వెళ్ళి ఉండరు ఇలా అయితే వెల్ ఎడ్యుకేటెడ్ ఉంటారు టీచర్స్ అది డిఫరెన్స్ ఆ నమ్మకంతో వచ్చినావు ఎస్ నేను మళ్ళీ ఇది అయిపోయినాక మళ్ళీ సంవత్సరం అయినాక వస్తా మళ్ళీ వస్తా నేను ఓకే అక్క పక్కా ఇప్పుడు నువ్వేంది ఫస్ట్ ఇయర్ ఫస్ట్ ఇయర్ మొత్తం అన్నిటికన్నీ మంచి ఫస్ట్ ర్యాంకులు వస్తావా వస్తా అక్క పక్కా రావాలని నేను కోరుతున్నా రావాలని నువ్వు కూడా అనుకోవాలి అంతే కదా అంతే ఓకే ఒక్కడే కాదు అందరికీ ఈ మాట ఏమంటున్నా ఈ కాలేజీకి మంచి పేరు తేవాలి చౌటుపల్లి ఈ కాలేజీ ఉందని కొంతమందికి తెలుసా తెలియదా ఈ బిల్డింగ్ చూస్తేనే ఇంత మంచిగా ఉంది టీచర్లు ఇంట్లో ఇంత బాగున్నది మరి స్ట్రెంత్ ఎక్కువ లేదట ఇప్పటిదాకా సార్ చెప్తున్నాడు మేడం చెప్తున్నది ఇంకా కూడా కొద్ది మంది రావాలి సార్ అని చెప్తున్నారు మరి నా వంతుగా నేను కూడా చెప్తున్నా ప్రతి గ్రామానికి చెప్తున్నా చౌటుపల్లి మండలం కావచ్చు మునుగోడు నియోజకవర్గం మొత్తం ఇంకా పక్క మండలాలు కూడా మన ఇండ్లలో మన పిల్లలు ఉంటే చదువుకునే పిల్లలు ఇంటర్ సెకండ్ ఇయర్ మొత్తం మీద ఆ పిల్లలందరూ చదువుకునే పిల్లలందరూ ఈ కాలేజీకి వచ్చి జాయిన్ అవుతారని నేను కూడా తలవరతగా తెలియజేస్తున్నా ఏంద్రా ఇప్పుడు మీరేంది ఇది అంటే జాయిన్ అయ్యిరా ఇందులో అయిపోయింది తాత కాలేజ్ అంటే మీది ఇప్పుడు జాయిన్ అవుతురా వెళ్ళిపోతురా ఏంది ఎందుకు ఇంటర్ అయిపోయింది ఇంటర్ అయిపోయింది ఇందులో మాది ఇంటర్ అయిపోతే డిగ్రీ వేరే కాలేజ్ జాయిన్ అవుతానికి వెళ్తాను ఎందుకు ఇలా చదివితే ఏమవుతుంది ఇందులో డిగ్రీ కాలేజ్ లేదు ఓన్లీ ఫస్ట్ ఇయర్ సెకండ్ వరకే ఉంది అరే అంటే ఇది ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అంటే డిగ్రీ అంటే ఇంకో కాలేజ్ పోవాలి మరి ఏడ ఉంది అది కాలేజెస్ ప్రైవేటా మాకు గవర్నమెంట్ చాయిస్ లేక మేము ప్రైవేట్ వెళ్ళినాం లేదంటే మేము గవర్నమెంట్ లోనే జాయిన్ అవుతుంటాం అంటే ఇప్పుడు ఈడ ఇందులో డిగ్రీ ఉంటే ఈడ ఉండేటోళ్ళే ఇక్కడనే ఉండేటోళ్ళం ఈడ లేదు కాబట్టి మీరు ప్రైవేట్ పోతురు ఓ కథ అంటే చౌటుపల్లి మొత్తం లేదా అట్లా లేదు ఓన్లీ ఇదే ఇంటర్ కాలేజ్ ఇది ఒకటే ఉంది గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ లేదు గవర్నమెంట్ ఇక్కడ చౌటుపల్లి లేదు లేదు ఓ అంటే ఇప్పుడు మీరు టీసీ తీసుకొని వెళ్తున్నాం ఇప్పుడు ఇంకా ఈడ చౌటుపల్లి ఉన్న ఏదో కాలేజీలో ప్రైవేట్ దాంట్లో జాయిన్ కావాలి వాయ్యా చూసిరా పరిస్థితి ఇక ఇది ఇంటర్ అంటే మరి ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ డిగ్రీ లేదట ఇంట్లో వాళ్ళు ఇన్నే చదువుకురట టీసీలు తీసుకొని పోతురట మరి ఇక్కడ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ లేదట మరి అది కూడా ఉంటే మేము ఇన్నే చదువుతాం తాత అది లేక ఇప్పుడు మేము ప్రైవేట్కి పోవాల్సి వస్తుంది ఏంది పరిస్థితి అంటారు మరి చౌటుపల్లి సరే ఇంట్లోనంటే డిగ్రీ లేదేమో మరి ఇంకో కాడ డిగ్రీ కాలేజ్ ఉందా అంటే అది లేదు ఇక్కడ మళ్ళా చౌటుపల్లి మండల కేంద్రం రాష్ట్రంలో చౌటుపల్లి అట ఎట్టుంటది చెక్క అంటది కానీ ఇక్కడ డిగ్రీ కాలేజీ లేదు అయ్యా ఇక అది సరే మరి ఇక దీన్ని ఎవరి దృష్టికి వస్తుందో చూసుకొని జర తెస్తే మంచిగా ఉంటుందని కోరుతున్నా చూస్తూనే ఉండండి మీ తల్వార్ తాత టీవీ